అనూహ్యంగా అటు తెలంగాణలో ఒక 8 సీట్లు కాంగ్రెస్‌కి వచ్చాయి. ఇటు బీజేపీకి 8 సీట్లు వస్తున్నట్టు కనిపిస్తుంది. బీఆర్ఎస్ మొత్తం పనైపోయింది. ఇటు ఎంఐఎం ఒకటి రావడం జరిగింది. ఇంకా చూద్దాం ఇటు నార్త్ సైడ్ అనూహ్యంగా అసలు బీజేపీ వన్ సైడ్‌గా వెళ్ళిపోతది. 400 సీట్లు వస్తాయని పెద్ద ప్రచారం జరిగినప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్‌కు మాత్రం ఎడ్జ్ కనబడ్డది. కాంగ్రెస్ వైపు మాత్రం అక్కడ నార్త్ ప్రజలు మాత్రం కొంచెం గ్రిప్ అక్కడ కాంగ్రెస్ బలం పెరిగినట్టు కనిపిస్తుంది. ఇటు సౌత్‌లో మాత్రం బీజేపీకి మాత్రం వాళ్ళు ఓన్ చేసుకున్నారు అటు కనిపిస్తుంది. ఈ ఎత్తికేళ్లకు సౌత్‌ను గెలిచినప్పటికి బీజేపీ నార్త్‌లో మాత్రం కొంచెం ఇలా పడ్డట్టే కనిపిస్తుంది. చెప్పండి అన్న ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ అసలు మొత్తం మోడీ వైపు ఉంది. మోడీగా ఇక రాహుల్ గాంధీ ఇది అది చేసిన అన్నీ చెప్పినప్పుడు కూడా ఇప్పుడు నార్త్‌లో చూస్తా అంటే కాంగ్రెస్ గాలి వీస్తున్నట్టు కనిపిస్తుంది. ఏమంటారు? బ్రహ్మాండంగా ఉంది కాంగ్రెస్. 142 సంవత్సరాల చరిత్ర పార్టీది, మామూలు పార్టీ కాదు. నిన్న మొన్న వచ్చింది కాదు. మొన్న ఉట్టి కళ్ళు నిన్న తెడిచినటువంటి టీఆర్ఎస్ 7 ఫీట్లు గోతు తీసి పాతిపెట్టినట్టు రేవంత్ రెడ్డి పెట్టి సీఎం అయ్యిండు. ప్రజల పాలనలో మంచి పరిపాలన అందిస్తుండు. ఒక 100 రోజులలోనే ఇన్ని హామీలు 6 హామీలు ఇచ్చినాం. 6 హామీలు కూడా నెరవేరుస్తున్నాం. ఒకసారి కావాలంటే కేసీఆర్ 100 సంవత్సరాలు ధ్వంసం చేసిన దొంగ ఈ కేసీఆర్ మొత్తం దోసుకొచ్చినాడు. తెలంగాణకు ఫస్ట్ ద్రోహి అంటే ఈ కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, ఆయన బిడ్డ హరీష్ రావు, ఆయన అల్లుడు హరీష్ రావు, బిడ్డ కవిత. ఆమెకి ఏం చెప్పాలని అవసరం లేదు. కాగితాలు ఏరుకున్న కవితమ్మ బతుకమ్మని కాగితాల బతుకమ్మ చేసినటువంటి బతుకమ్మ ఇవాళ బీఆర్ జైల్లో లెక్కలు పెడుతుంది. ఓ అమ్మ ఓ బిడ్డ కవితమ్మ, మీ అయ్యా ఒక లీటరే తాగుతాడు అనుకున్నాను నేను. నువ్వు పీపద ఆయన బిడ్డ. వామ్మ ఎక్కడంటే ఇది ఎవరు కూడా మహిళలు సారా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు అవ్వలే. ఈ మొక్కది అబ్బా ఆడపడుచు మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలని పేరు పెట్టుకుంటూ అయ్యో పాపం తల్లి జైలు పాలు కటకటాలు లెక్క పెడుతు. నిన్న బీఆర్ జైల్లో అక్కడ క్రిమినల్ జైల్లో ఉన్నటువంటి అక్కడి మహిళలు గుప్పి గుద్దుతుంటే తట్టుకోలేక నీ అయ్యే ఖజానా నీ ఖజానా తీసుకొచ్చి ఏదంటే అది పోలీసులతో తెచ్చుకొని తింటుంటే వాళ్ళు ఊరుకుంటారా? నిన్ను మాత్రం గుప్ప గుద్ది తట్టుకోలేకపోతున్నావు బిడ్డ. ఏదో గాంభీరం చెప్పుకుంటున్నావు. మాది ఇంత మీకు రబ్బర్ చెప్పులు లేవు. ఇలా లక్పతులు అయ్యారు. ఎట్లా అయ్యారు? 100 కోట్లు పెట్టి విమానం కొట్టావు. ప్రధానమంత్రి కూడా కొట్టలే. 20 లక్షలు వాచ్ ఆమెది. వామ్మ ఆ 20 లక్షలు పెడతాను నేనైతే మోయలేను ఆ పైసల. మరి వాచ్లో పెట్టుకొని మోస్తుందాగట. ఈ రకంగా ఉన్నారు. ఉద్యోగాలు అన్నాడు, ఉద్యోగాలు చేసిండు. 1200 మంది బలిదానం చేసుకుండు, మింగిండు. ఇక సచివాలయంలో మొత్తం దోపించి నవాబు పెట్టిన ద్రైవం అది తీసుకపోయి చిన్న టీఆర్ సాయం ఆయన ఏం చేసుకురో ఏది ఆయన ఫామ్ హౌస్లో బాధ పెట్టుకోవచ్చు. ఆ ఫామ్ హౌస్లో ఇప్పుడు చెక్ చేస్తే అన్నీ 500 రూపాయల కట్టలే ఉంటాయి. ముచ్చటే లేదు. ఫోన్ ట్యాపింగ్ కొట్టి భుజంగారావు భుజాలు వేసుకుంటూ కేసీఆర్ ఈయన ఉండుకో ఎప్పుడు చచ్చిపోతే సచివాలయానికి వస్తా అని ఒకనాడు కూడా సచివాలయానికి రాకుండా ఒక మంత్రికి కూడా అపార్ట్మెంట్ లేకుండా ఆ కట్టప్పలు మంత్రులు ఆయన మంత్రులు అప్పుడు కట్టప్పలు ఉండి ఆ కట్టప్పలు ఎట్లా చేస్తే ఇవాళ 39 సీట్లతో పరిమితి అయింది. ఒక్క సీటు ఉండదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కన్ను మరుగయ్యే ప్రమాదంలో ఉంది. కన్ను మరుగవుతుంది. ఇక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఇక బీజేపీ వాళ్ళు వచ్చిరయ్యా. బీజేపీ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు అంటే 400 సీట్లు అలా సంకల పెట్టుకొని వచ్చినట్టే వచ్చిర్రు. 400 సీట్లు వచ్చినాయా? ఇంకా ఫలితం చాలా ఉంటుంది. చంద్రబాబు 20 మందిని గుంజుతారా లేకపోతే ఏం చేస్తారు? ఆ నితీష్ని గుంజుకుంటారు అనుకో. నితీష్ గుంజుకుంటే కథ నితీష్ చంద్రబాబు వచ్చిండు అనుకో, మోడీ ఎక్కడ పోతాడో ఆరైన వాసాలు పోవాలి, హిమాలయ పర్వతాలు పోవాలి. వస్తున్నాడు అంటే నాకు అంత అవగాహన ఉంది కానీ వచ్చేది రాని తెలియదు మనకు. ఇప్పుడు మోడీ ఎక్కడ పోవాలి? ఆయన సన్యాసి అయి ఇక్కడ టైగర్ మన టైగర్ అన్ని రాష్ట్రాలకు కూడా టైగర్. ఇప్పుడు పులి బిడ్డ గాండ్రిస్తాడు. గాండ్రికే ఫామ్ హౌస్లో వండుకొని అటెండ్ ఇవ్వాలి. పూటకు ఒక మాట చెప్పాడు. పెగ్గేసిన ఒక మాట, పెగ్గేటప్పుడు మాట, అసలు మాట తాగుబోతు కల్వకుంట్లో అంటేనే కమిషన్లు. ఏం కమిషన్? కరోనా వస్తే కాంగ్రెస్ తెచ్చింది అన్నాడు. బిడ్డ కాంగ్రెస్ తెచ్చిన అది 140 సంవత్సరాల కింద వచ్చింది ఆ కరోనా. నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వు ఉన్నప్పుడే కరోనా వచ్చింది. మీ ఇంట్లోనే కల్వకుంట్లో మీ ఇంట్లోనే పుట్టింది కరోనా తెచ్చి మందిని చంపిన బిడ్డ నువ్వు. అంతేనా? ఇవాళ ఎవరు చూసినా కూడా అడుగుతారు కాంగ్రెస్ హస్తం గుర్తు.
ఇవాళ పిల్లలు చదువుకోవాలని కంప్యూటర్ నేర్చుకోవాలంటే రాజీవ్ గాంధీ తెచ్చినటువంటి ఫలితమే ఇది. ఆ రోజులలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు 8 సీట్లు గెలిచాం తెలంగాణలో అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారు, ఏమంటావు? వాళ్ళు చెప్పుకుంటారు అంతే. వచ్చినాయి సీట్లు, వచ్చినాయి సీట్లు. వాళ్ళు అందరూ భుజాలు దడుచుకుంటారు. గుమ్మడికాయలు దొంగలు ఇవ్వాలంటే భుజాలు దడుచుకుంటారు. ఆ భుజాలు దడుచుకొని 8 సీట్లు. ఇప్పుడు ఆ కార్యకర్తలు కూడా అవగాహన లేని స్వచ్ఛమైన కాంగ్రెస్ కార్యకర్తను ఏబీపీలో ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళు బీజేపీలు ఉంటే అది వేరు. ఇప్పుడు ఏమన్నా బిర్యానీకి అలవాటు అయిన బిర్యానీకి అలవాటు అయినటువంటి బీజేపీ కార్యకర్తలు ఎట్టంటే అట్టే పోతారు పైసలు ఇచ్చినప్పుడు. మీ వాళ్ళని గుంజుతారట, రేవంత్ రెడ్డి గుంజి అటు హరీష్ రావు రేవంత్ రెడ్డిని గుంజాలంటే 1000 సింహాల బలం ఉన్నా కూడా వాళ్ళతోటి కాదు. పంచర్ చేసినట్టేనా? ఇప్పుడు పంచారు కాదు, బస్ట్ అయిపోయింది అది. ఇక కార్ఖానా పోయింది, ఢిల్లీ పోయింది, ఇక రానే రాదు అది. ఇప్పుడు పువ్వు ఆరిపోయే దినం వచ్చింది. అది నీళ్ళ సముద్రం నీళ్ళలు ఉన్నంతవే కమలం పువ్వు వికసిస్తుంది. అది వికసించే జర్ర బయట పడ్డదనుకో సముద్రం అలలు కూడా కొట్టుకొచ్చి బయట పడ్డది, మొత్తం వాడిపోతుంది. బీజేపీ కూడా సర్వనాశనం. అది అద్వానీ వాజ్పేయి బీజేపీ కాదు, ఇది దొంగల గుజరాత్ దొంగల బీజేపీ. ఇది అమిత్ షా గుజరాతే, అదానీ గుజరాతే, అంబానీ గుజరాతే, మోడీ గుజరాత్ అని ఆయన యుద్ధం జరిగినప్పుడు, మన బ్రిటిష్ వాళ్ళు యుద్ధం చేసినప్పుడు మనకేం లేదు, అడుక తినే పరిస్థితి. మన తాడ ఖజానా లేదు, ఏది లేదు. బానిస బతుకులో బతికినాం మనం. బానిసలో బతికితే అప్పుడు నెహ్రూ తొలి ప్రధాని అయ్యి ప్రజలను కాపాడుకుంటా ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా వచ్చి గరీబ్ కటావ్ అన్నది. ఒక్కడు బిడ్డ ఉపాసం ఉండేటోడు ఉండదు నా దేశంలో గర్వ. 166 దేశాలకు అల్లిన దేశాలకు అగ్రదేశాలకు అధ్యక్షురాలైంది ఒక మహిళ, ఆదిశక్తి పరాశక్తి, ఒక కనకదుర్గమ్మ. మనకు తెలంగాణ ఇస్తే తెలంగాణ ప్రజలు ఏం చేసినాం? మనం కేసీఆర్ దొంగ కేసీఆర్కి వేసినాం ఓటు. ఒక్కనాడన్నా ఉద్యమం చేసిండా ఖమ్మంలా? ఎట్లుందన్న అసలు ఎగ్జిట్ పోల్స్ మొత్తం రివర్స్ చేస్తూ కాంగ్రెస్ నార్త్లో మొత్తం పుంజుకోవాలని ఎలా కూడొచ్చు, అసలు పిఎంగా పనికిరాని అని చెప్పేసి బాగా ప్రాజెక్ట్ చేసిరు, చాట్ పార్ వస్తాయి, ఈ పప్పు పిఎం కాడు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏమంటారు అన్నది? ఇప్పటిదాకా పప్పు అన్న రాహుల్ గాంధీ ముప్పై కూర్చున్నాడు. ఇప్పుడు అన్ని మీడియాలలో 400 అని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు 20 సీట్లు తక్కువ ఉన్నాయి కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు పీఎం అవుతారు. ఇప్పుడు పీఎం అయ్యే అవకాశం కాంగ్రెస్కి వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన అన్ని పార్టీలని మోడీ అప్పుడు కొనేసిండు, 10 రాష్ట్ర ప్రభుత్వాలని కూలగొట్టేసిండు. వాళ్ళందరూ మనసులో ఉంచుకొని ఇప్పుడు మోడీ రావద్దని చూస్తున్నారు. ప్రతి ఒక్కరు అందరు కలిసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసి కాంగ్రెస్ సెంట్రల్లో ఇప్పుడు వస్తే ఇప్పుడు మొత్తం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఇప్పుడు 20 సీట్లు ఎట్లా కూర్చుతారు? ఎవరిని పట్టుకుంటారు? ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నితీష్ కుమార్. వారధి ఎవరైతే రేవంత్ రెడ్డి అవుతారా? వారధి ఎవరైనా మాట్లాడతారు. ఢిల్లీ క్లోజ్నెస్ కదా, చంద్రబాబు వీటి గుంజుకొని వస్తాడు, మా ఇండియా కూటమిలోకి తీసుకొని వస్తాడు. బరాబర్ ఇండియా కూటమి ఫామ్లో వస్తుంది. రాహుల్ గాంధీ నితీష్ కుమార్ కూడా ఇప్పటిదాకా ఎన్నిసార్లు వచ్చేస్తాడు, మొన్న ఉంచుకుంటే అయిపోవాలి మంచిగా ఉంటాడు. ఇప్పుడు ఒకవేళ అటు పోయినా కానీ మళ్ళా గవర్నమెంట్ అలా ఎప్పుడు పడేస్తాడో తెలియదు. అంటే 4 రోజులు చల్లగా ఉంటాడు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఆ సూచన ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉన్నది, చేస్తా అని. ఆశలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎలా ఉంది ప్రభుత్వం చేసింది? ఇంకేమున్నది, 20 సీట్లు తక్కువ పడుతున్నాయి. 20 సీట్లు టీడీపీ నుంచి నితీష్ కుమార్ ఇద్దరు కలిసి మాకు సపోర్ట్ చేస్తే మాదే ప్రభుత్వం. ఇంకేమున్నది, అయిపోయింది. 400 పార్ అన్నారు. మోడీకి ఇప్పుడు ఇంటికి పంపించేసి 230 సీట్లు కూడా లేవు. సొంతంగా వేరే పార్టీల అలయన్స్తోని 270-80 చూపిస్తున్నారు. మొత్తం బీజేపీకి అమ్మేసిండు, హోల్సేల్ గా పార్టీని అమ్మేసిండు బీజేపీకి. మొత్తం ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ చేపించేసిండు, బీజేపీకి ట్రాన్స్ఫర్ చేపించి బీజేపీకి 8 సీట్లు రావడానికి కారణమే బీఆర్ఎస్ కేసీఆర్. మాట్లాడతావా? నమస్తే, చెప్పండి. ఇట్లా ఏమనిపిస్తుంది చూస్తే? పప్పు బాగా ప్రచారం చేసి 400 పార్ అన్నారు, అన్ని పోయినాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా రివర్స్ చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభావం చూపిస్తుంది నార్త్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గాలి ఇస్తుంది. ఇప్పుడు మన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వలన దేశం ముందుకు పోతుంది. ఇప్పుడు ఈ మోడీ వలన అయ్యేది లేదు, పోయేది లేదు. రేట్లు పెరుగుతున్నాయి, పప్పులు ఉప్పులు అన్నీ పెరుగుతున్నాయి. రాబోయే రోజులలో మన కాంగ్రెస్ బలపరుస్తుంది. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా
బలపరుస్తుంది. కేసీఆర్ వలన బీజేపీ మన తెలంగాణలో ఎన్ని సీట్లు ఇద్దరు కుమ్మక్కయ్యారు కాబట్టి ఎన్ని సీట్లు వస్తున్నాయి. బీఆర్ఎస్ లేకుంటే బీజేపీ ఎవరి వాళ్ళకి ఎవరు వేస్తారు ఓట్లు పబ్లిక్ వేయరు కాబట్టి అది ఇద్దరు ఒకటయ్యారు కాబట్టి ఇలా ఎన్ని సీట్లు అటు ఇటు ఉన్నాయి. కాంగ్రెసే మనకు జీవనోపాధి. ఎన్ని రోజుల్లో మన కాంగ్రెస్ ముందుకు పోతుంది. మన కన్న తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ వలన మనం ముందుకు పోతున్నాం. కాంగ్రెస్ వలన చాలా ముందుకు పోతాం వచ్చే రోజులలో. థ్యాంక్ యూ. నా పేరు గుత్తా ప్రభాకర్ రెడ్డి. చంద్రబాబు గుంజబోతున్నారు నితీష్ చంద్రబాబు చూద్దాం, అంతవరకు కాలేదు. మీరు రేవంత్ రెడ్డికి సోపతి బాగా మంచి గురు ఇక అట్లే ఉండలేదు. మనం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, చంద్రబాబుకి ఇతనికి పక్షాలు ఉన్నాయి ఏం కాదులేండి. నేర్పిన అట్లుంటుంది, అట్లే ఉండదు. బీజేపీ ఇప్పుడు బీజేపీ తరఫున కదా చంద్రబాబు కూటమిలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ మన బీజేపీ వాళ్ళందరూ ఒకటి. మన రేవంత్ రెడ్డి గతంలో కూడా ఒకసారి మీటింగ్ వచ్చిండు చంద్రబాబు, వచ్చిండు పోయిండు మామూలుగా వచ్చిండు పోయి మళ్ళీ ఆయన ఏమి ఉండదు మనకు కాంగ్రెస్ కు. వాళ్ళు వస్తేనే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. అట్లా ఏం లేదు అండి. మనకు ఎట్లవాడి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లవాడి వస్తుంది. ఇప్పుడు ఎట్లా వస్తుంది? 20 సీట్లు తక్కువ పడుతుంది. 20 సీట్లు పడితే మనం ఎవరో మనం చేస్తాం కదా. చంద్రబాబు లేకపోతే ఎవరో వాళ్ళు చేయాలి కదా. ఎవరినైనా ఇక చంద్రబాబునే ప్రయత్నం చేద్దాం. సిగ్గేం లేదు, అట్లేం లేదు. సరే సరే ఓకే, థ్యాంక్ యూ.